హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు సార్ సండే మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో స్టేజ్ మీదకి వచ్చి కంటెస్టెంట్స్తోనైతే ఫన్ గేమ్స్ ఆడిపించారు. మీకే అంకితం గేమ్ అండ్ ట్యూన్ పట్టు గెస్ కొట్టని గేమ్స్ ఆడిపించారు. అయితే ఫైనల్గా సోనియా ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ అయిన సోనియా బిగ్ బాస్ హౌస్లో అంబటి అర్జున్ ముందుకు వచ్చింది. అయితే అంబటి అర్జున్ అడిగాడు, సోనియా నువ్వు బయటకు వస్తావు అనుకున్నావా అంటే, లేదు నేను టాప్ 5 క్యాండిడేట్ని, నేను ఇంకా ఉంటాను అనుకున్నాను. కానీ నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఆడియన్స్ నన్ను ఎలిమినేట్ చేయలేదు, హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు అని చెప్పింది. అయితే అంబటి అర్జున్ వీడియోస్ అన్నీ చూపెట్టి, నీ డబల్ గేము, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే నీ నేచరు, నీ డామినేటింగ్ నేచర్ చేయబట్టే నువ్వు బయటకు వచ్చావు, నిన్ను హౌస్ మేట్స్ కాదు ఎలిమినేట్ చేసింది, ఆడియన్స్ ఎలిమినేట్ చేశారని చెప్పాడు. అయితే నిఖిల్ గురించి అడగా, నిఖిల్ మా బెస్ట్ ఫ్రెండ్, తను చాలా గేమ్ బాగా ఆడతాడు, కానీ నాకు నిఖిల్ నైనికాని సేవ్ చేసి నన్ను సేవ్ చేయలేదు కాబట్టి నాకు చాలా బాధేసింది. కానీ పృథ్వీ అలా చేయడు, పృథ్వీ అయితే మంచిగా నన్ను బాగా ట్రీట్ చేస్తాడని చెప్పింది. అయితే నువ్వు పెద్దోడు చిన్నోడు అని బ్రదర్స్ అని అన్నావు కదా, మరి యష్మి విషయంలో నువ్వు అట్లా అన్నావు అంటే ఇక ఏం మాట్లాడలేక గప్చుప్గా నోరు మూసుకొని ఊకుంది పృథ్వీ. అయితే విష్ణుప్రియ గురించి అడిగితే, పృథ్వీరాజ్కి విష్ణుప్రియ మీద ఏం లేదు, కానీ విష్ణుప్రియనే ఊకే పృథ్వీ వెనకబడుతుంది. తను స్టేజ్ మీద సోనియా పృథ్వీరాజ్కి చెప్పింది, నువ్వు రిలేషన్షిప్స్ అని పెట్టుకోకు, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి అని. ఆమె బయటకు వస్తుంది కానీ లోపల ఉన్న పృథ్వీకి నిఖిల్కి నీతులు చెప్తుంది. తను ఆదిత్యంని మీరు వెళ్ళిపోతారు మీరు ఉంటారా అన్నది. ఇప్పుడు చూడు, ఆదిత్యమే లోపల ఉన్నాడు, తను బయటకు వచ్చేసాడు. అయితే బిగ్ బాస్ మన మణికంఠని లాస్ట్కి పెట్టాడనమాట. అయితే మణికంఠ సోనియా ఇద్దరు లాస్ట్కి ఉండడం వల్ల పృథ్వీ, నిఖిల్ అండ్ నైనిక ఈ ముగ్గురే సోనియాకి ఓట్ చేశారు. మిగతా హౌస్ మేట్స్ అంతా మణికంఠ ఓట్ చేశారు. దాంతోనైతే ఎలిమినేట్ అయ్యి వచ్చింది. తను ఒక పిచ్చి భ్రమలో ఉంది, ఏంటంటే తనని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారని. కానీ అది అంబటి అర్జున్ క్లియర్గా చెప్తాడు. అయితే నిఖిల్ అయితే చాలా ఏడిశాడు సోనియా ఎలిమినేట్ అయినాక. తర్వాత పృథ్వీరాజ్ సోనియా బయటకు వచ్చే ముందు నిఖిల్ని ఇద్దరిని పట్టుకొని గట్టిగా ఏడ్చింది. నేను ఇప్పుడే ఎలిమినేట్ అవుతా అనుకోలే, నేను టాప్ 5 వరకు ఉంటా అనుకున్నా అని చెప్పి, మీరు గేమ్ బాగా ఆడండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి ఎవరితోని, మీకు వచ్చినట్టు ఆడండి. తాను వెళ్ళిపోతుంది, వాళ్ళకి అడ్వైజులు ఇస్తుంది, అది ఆమె రాంగ్ నోషన్లో ఉంది. అయితే నిఖిల్కి పృథ్వీరాజ్కి బాగా చెప్తుంది. అయితే ఇప్పుడు చూడాలి, సోనియా అయితే బయటకు వెళ్ళిపోయింది. నిఖిల్ ఆల్రెడీ పృథ్వీ కొంత సోనియా క్లచెస్ నుంచి బయటకు వచ్చేసాడు, యష్మి మంచిగా చెప్పింది. తను ఇప్పుడు అందరితోని మంచిగా ఫ్రీగా మూవ్ అయ్యి గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండు. కానీ నిఖిలే సోనియా మాయలో బాగా ఉండిపోయాడు. ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కదా, నిఖిల్ ఆట ఎలా ఉంటుందో చూడాలి. ఇక నిఖిల్ నైనికాని సేవ్ చేశాడని సోనియా చాలా బాగా ఫీల్ అయింది. తర్వాత ఇక నబీల్ గురించి అడగగా, నబీల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మారాడు. నేను నబీల్ వీక్ అనుకున్నాను అసలు ఏం మాట్లాడకపోతే. అయితే నేను ఆమెకి ఇష్టం లేని వాళ్ళందరినీ నిఖిల్తో చెప్పి వాళ్ళకి అగెయిన్స్ట్గా వాళ్ళని ఇప్పుడు వీక్ కంటెస్టెంట్ తీయమని బిగ్ బాస్ చెప్తే నబీల్ని తీసేసింది. అట్లా తన డబల్ గేమ్స్, తన కన్నింగ్ నేచర్, తన ఇన్ఫ్లుయెన్సింగ్ నేచర్, తన డామినేటింగ్ నేచర్ వల్లనే సోనియా ఈరోజు బయటకు వచ్చి బిగ్ బాస్ బజ్లో వచ్చింది. ఇంటికి పోయినాక ఆమె వీడియోస్ చూస్తే అప్పుడు ఆమెకు తెలుస్తుంది ఆమె ఇంకా భ్రమలో ఉంది. తను చాలా బాగా గేమ్ ఆడతా, అసలు తను టాప్ 5 అని చెప్తుంది, కానీ తను నేనే టైటిల్ గెలుచుకొని పోతా అనుకున్నది. కానీ బిగ్ బాస్ అయితే చాలా మంచి పని చేశాడు. కానీ మణికంఠని అట్లా కాకుండా ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యి అని తెలిస్తే, నిఖిల్ పృథ్వీకి తెలిస్తే మాత్రము నిఖిల్ పృథ్వీ గేమ్స్ వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోయి వాళ్ళ గేమ్ ప్రాపర్గా ఆడేటోళ్ళు కావచ్చు. అయితే బిగ్ బాస్ అలా చేయడం వల్ల అయితే నిఖిల్ పృథ్వీకి ఒక మైనస్ అనే చెప్పాలి. తర్వాత అర్జున్ అంబటి అడిగిన క్వశ్చన్స్కి చాలా వాటికి సమాధానం చెప్పింది, కానీ తనైతే కొన్ని చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు అర్జున్ అంబటి సోనియాకి. తను కొన్ని క్వశ్చన్స్కి మాట్లాడలేక నీళ్ళు నవ్వులుతూ ఉండిపోయింది. అయితే విష్ణుప్రియకి అగెయిన్స్ట్గా అయితే తనకి గ్రడ్జ్ బాగున్నది, చెప్పింది పృథ్వీరాజ్ వెనకబడి తిరుగుతుంది, పృథ్వీని గేమ్ ఆడకుండా చేస్తుందంటే అర్జున్ అన్నాడు, నువ్వు చేసింది కూడా అదే కదా, నువ్వు పృథ్వీ చిన్నోడు పెద్దోడు బ్రదర్స్ అని లైవ్లో చెప్పి వాళ్ళకి హగ్గులు ఒడిలో పడుకోవడాలు ఇవన్నీ చేసావు కదా, మరి నువ్వు చేస్తే ఏం లేదు కానీ విష్ణుప్రియ చేస్తే తప్పొచ్చు అని చెప్పాక అర్జున్ వేసిన కౌంటర్స్కి అయితే సోనియా నోరు మూతబడిపోయింది. ఫైనల్గా అయితే ఆడియన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు సోనియా బయటకు వచ్చినందుకు.
ఇక బయటికి వెళ్ళినాక ఆమె వీడియోలు చూస్తే అప్పుడు ఆమెకు అర్థమైతే తను చేసిన తప్పేంటి. ఇంకా నాగ్ సార్ ఆమెని చాలా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు. విష్ణుప్రియను వదిలేయి అని చెప్పాడు. చిన్నోడు పెద్దోడు అని చెప్పినా కూడా తను అది అట్లే కంటిన్యూ చేసింది. బిగ్ బాస్ 100% ట్రై చేశాడు సోనియాని సేవ్ చేయడానికి. ఆమెకు చెప్పినా కూడా ఆమె చాలా నేను పెద్ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకుంటుంది. నేను చేసే తను చాలా గ్రేట్ అని మా ఫీలింగ్లో ఉంటుంది. కాబట్టి ఎంత క్లియర్గా నాగ్ సార్ చెప్పినా కూడా తను అర్థం చేసుకోకుండా తన డబల్ గేమ్ తన కన్నింగ్ నేచర్ వల్లనే ఎవ్వరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళు పడాల్సిందే. కాబట్టి సోనియా తను తవ్వుకున్న గోతిలోనే తను పడిపోయింది. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ ఆమెను రీఎంట్రీ చేస్తాడా లేదా అనేది.